మనం చదువుతాం 8వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకి క్రింద మంత్రి ఆమె యొక్క ధనగర మంత్రి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అందువల్ల ఇక్కడ మనకు ఎవరు కనిపిస్తున్నారు అని అంటే నపుంసకుడు అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఈరోజు మనం ఆలోచన చేయబోయేటటువంటి పాఠము యూదుడైన నపుంసకుడు. ఈ వ్యక్తి కోసం మనం ఆలోచన చేస్తాం ఈరోజు. యూదుడైన నపుంసకుడు గ్రంథంలో మొదటి సంగతి, వ్యక్తి పేరు చెప్పలేదు. వ్యక్తి పేరు చెప్పలేదు. ఏం చెప్పబడింది అని అంటే ఆ వ్యక్తి కలిగి ఉన్న స్థితి చెప్పబడింది. స్థితి అంటే ఏంటి? ఆ వ్యక్తి ఏమై ఉన్నాడో ఆ స్థితి చెప్పబడింది, కానీ ఆ వ్యక్తి పేరు చెప్పబడలేదు. నపుంసకుడు అనేది వ్యక్తి పేరు కాదు, అది తను కలిగి ఉన్నటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఎలా చెప్పాలనంటే, ఒక కాలు లేనటువంటి వాడిని మనం ఏమని పిలుస్తాము? కుంటివాడు అని పిలుస్తాం, అవునా? అది వ్యక్తి పేరా లేకపోతే తను కలిగి ఉన్నటువంటి స్థితియా? తను కలిగి ఉన్నటువంటి స్థితి. ఒక గుడ్డివాడు ఉన్నారు, ఆ వ్యక్తిని మనం ఏమని పిలుస్తాము? గుడ్డివాడు అని పిలుస్తాం. గుడ్డివాడు అని పిలిచేటటువంటి పిలుపు తాను కలిగి ఉన్నటువంటి పరిస్థితియా లేకపోతే అది పేరా? తను కలిగి ఉన్నటువంటి పరిస్థితి. అలాగున నపుంసకుడు అనేటటువంటిది వ్యక్తి పేరు కాదు, తను కలిగి ఉన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఏమిటి అని అంటే కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. వ్యక్తి పేరు చెప్పలేదు. ఏం చెప్పాడనంటే ఆ వ్యక్తిని నపుంసకుడు అని గ్రంథం చెప్పింది. నపుంసకుడు ఇది వ్యక్తి కలిగి ఉన్నటువంటి స్థితి. ఈ నపుంసకుడు అంటే ఏమిటి, ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈ పదం మనకు అర్థం కావాలనంటే మత్తయి సువార్త 19వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళ్ళి రావాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూస్తాం. ఈ నపుంసకులలో రకాలు ఉన్నారు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన ఒక రాజ్య నిమిత్తము తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు కలరు. 3 భాగాలైనటువంటి నపుంసకులు కలరు అని చెప్పాడు. ఎలాగెలాగూ? ఒకటి, తల్లి గర్భం నుంచి ఎలాంటి వారంట? తల్లి గర్భం నుంచి నపుంసకులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. 2, బలవంతముగా లేకపోతే మనుషుల వల్ల బలవంతంగా నపుంసకులుగా చేయబడినటువంటి వారు. బలవంతముగా అని అంటే ఒకసారి ఎగ్జాంపుల్గా, ఒక రాజు ఉన్నాడు. రాజు యొక్క కోటలో పురుషులుగా ఉన్నట్లయితే ఆ పురుషులను ఏం చేస్తారంటే నపుంసకులుగా చేసేస్తారు వాళ్ళని. ఎందుకు అనంటే వాళ్ళ కోరికలు రాణిని చూసినప్పుడు కలిగి ఉండకూడదు. రాణి రాజు యొక్క భార్య కాబట్టి రాణిని చూచి ఎటువంటి కోరికలైనా కలగడం వల్ల అతడు తన ప్రాణహాని కలిగి ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి నపుంసకులను ఏం చేస్తారనంటే బలవంతముగా చేసేటటువంటి వాళ్ళలో రాజు దగ్గర పనిచేసే వాళ్ళైనా కావచ్చును, నపుంసకులుగా బలవంతంగా చేయబడతా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉండకూడదు కాబట్టి, శరీర సంబంధమైన కోరికలు. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. నపుంసకులు అనంటే శరీర సంబంధమైన ఒక స్త్రీని చూసినప్పుడు కోరికలు లేకుండా ఉండాలనంటే
అది లేకుండా వారు చేయబడుతూ ఉంటారు. బలవంతముగా నపుంసకులుగా చేయబడుతూ ఉంటారు. వీళ్ళు రెండవ రకము. మూడవ రకం ఏంటంటే దేవుని రాజ్యం నిమిత్తం తమకు తాముగానే నపుంసకులుగా చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఒకటి తల్లి గర్భం నుంచి నపుంసకులు, 2 బలవంతంగా చేయబడిన వాళ్ళు, 3 దేవుని రాజ్యం నిమిత్తం తమను తామే ఇష్టపూర్వకంగా చేసుకున్న వాళ్ళు. అయితే ఈ నపుంసకుడు ఈ 3 భాగాల్లో ఏ భాగానికి చెందినవాడో మనకు తెలియదు. తల్లి గర్భం నుంచి నపుంసకుడా మనకు తెలియదు. బలవంతంగా చేయబడ్డా ఒకవేళ ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే రాణి కింద మంత్రిగా పనిచేస్తున్నాడు అని అంటే ఒకవేళ బలవంతంగా చేయించబడి ఉండొచ్చునేమో మనకు అది గ్యారంటీగా తెలియదు. 3 దేవుని రాజ్యం నిమిత్తము తనకు ఇష్టపూర్వకంగా చేసుకున్నాడా మనకు తెలియదు. ఏదైతేనేమి నపుంసకుడు, ఆ వ్యక్తి పేరు చెప్పబడలేదు, నపుంసకుడు అని గ్రంథం చెప్పింది. నపుంసకుల గూర్చి గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే 3 రకాలైనటువంటి నపుంసకులు ఉన్నారు అని గ్రంథం తెలియజేసింది. 3 రకాలైనటువంటి వాళ్ళు నపుంసకులు ఉన్నారు అని గ్రంథం చెప్పింది. ఎక్కడ? మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 12వ వచనంలో 3 రకాలైనటువంటి వారు ఉన్నారని గ్రంథం తెలియజేసింది. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి ఏమిటి అని అంటే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 2వ సంగతి 27వ వచనం. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు 27వ వచనంలో ఇంకొక విషయం ఏం చెప్పాడనంటే వ్యక్తి యొక్క ఉద్యోగం చెప్పబడింది. అవునా? ఆలోచన చేయండి. వ్యక్తి యొక్క ఉద్యోగము 27వ వచనంలో చెప్పబడింది. నపుంసకుని యొక్క ఉద్యోగం. ఉద్యోగం ఏమిటి? ధనాగారం అంతటి మీద అధికారి, కందాకే క్రింద మంత్రి అయి. మంత్రి దేనికి మంత్రి? ధనాగారం అంతటికి మంత్రి. అంటే ఉదాహరణకి మన వాడుక భాషలో ఆర్థిక శాఖ మంత్రి అనే ఒక పేరు పెట్టవచ్చు. అవునా? ఆర్థిక శాఖ మంత్రి. ఒక వ్యక్తి డబ్బు మీద లేకపోతే ధనాగారం అంతటి మీద మంత్రిగా నియమించాలని అంటే సాధారణమైన సంగతి కాదు. లెక్కల విషయంలో నమ్మకస్తుడిగా ఉంటేనే తప్ప ఆర్థిక శాఖ మంత్రిగా రాజులైనటువంటి వారు నియమించుకునేటటువంటి అవకాశము అనేక పరిస్థితుల్లో ఉండదు. అందువలన ఈ నపుంసకుడు ధనం విషయంలో ఎలాంటి నమ్మకస్తుడై ఉండొచ్చు? సంఘంలో సహితము ధనం మీద సేకరించబడేటటువంటి కానుక మీద ఎవరైతే అధికారము బాధ్యత కలిగి ఉంటున్నారో ఆ వ్యక్తి యొక్క సలహాలు సూచనలు మేరకు మాత్రమే దానిని ఉపయోగించబడకుండా ఉండటము చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఒరిజినల్ సంఘ పెద్దలు లేరు కాబట్టి సేవకుని యొక్క ఆధీనంలో నడిపించబడతా ఉంటుంది. సంఘ పెద్దలు ఉన్నట్లయితే సంఘ పెద్దలు ఆ భాగాన్ని చూసుకుంటారు. సంఘ పెద్దలు లేరు, లేకపోతే ధనము ఎలా ఖర్చు చేయాలి, దేనికి ఖర్చు చేయాలి, సేవకుడు ఆ సంఘ సభ్యుడు సలహాలు సూచనలు ఆలోచన చేస్తూ ఆ కార్యక్రమాల కోసము నమ్మకంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. లేదు, ఎటువంటి సలహాలు సూచనలు ఏమీ తీసుకోకుండా నేను ఓన్గా డిసిషన్ తీసుకొని సంఘ సభ్యులను కూడా నేను కనుక్కోకుండా మాట్లాడుకోకుండా ఖర్చు చేస్తున్నాను అనుకో, అక్కడ అధికారం ఎవరిది చల్లమని అవుతుందని అర్థం? నాదే 1 and only రూలింగ్ అవుతూ ఉంటుంది. అందువలన సంఘమంతటి కూడా సలహాలు సూచనలు ఆలోచన చేస్తూ తెలియపరచుకుంటూ ఐక్యంగా పనిని జరిగించాలి. ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ధనం విషయంలో నమ్మకత్వము, అందువల్ల ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నుకొనబడేదానికి అవకాశము ఆయనకి దొరికింది. అందువలన ఈయన ఉద్యోగం ఏమిటి అని అంటే ఆర్థిక శాఖ మంత్రి, ధనం మీద అధికారి. ఉదాహరణకి యోసేపు ఎలాగైతే ధాన్యాన్ని పోగు చేసి ఎవరికి ఎలాగూ పంచిపెట్టే కార్యక్రమం చేశాడో అలాగున ధన విషయంలో రాజ్యానికి సంబంధించి ఇక్కడ ఇంత ఖర్చు చేయాలి, ఇక్కడ ఇది సమస్య,
ఇలాగూ కొన్ని న్యాయమైన పద్ధతుల ప్రకారంగా ఖర్చు చేసే విషయంలో నమ్మకస్తుడుగా ఆర్థిక శాఖ మంత్రిగా ఏర్పాటు చేయబడినటువంటి వాడు నపుంసకుడు. ఇది రెండవ సంగతి. మరలా మూడో సంగతి 27వ వచనం చూద్దాం. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను అని చెప్పాడు. దీనికంటే ముందుగా 26వ వచనం చూద్దాం. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్య మార్గమున కలుసుకొమ్మని పిలుపుతో చెప్పగా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి గాజాకి వెళ్తున్నాడు. అంటే ఈ నపుంసకుడు చేసే ఉద్యోగం ఎక్కడ చేస్తున్నాడు? గాజా ప్రాంతము. ఎక్కడండి? గాజా. ఇది ఊరు పేరు. ఈ గాజా అనేటటువంటి ప్రాంతం ఎక్కడుంది? మన బైబిల్ మ్యాప్లో కనిపిస్తుంది. మీరు మ్యాప్ను కనుక వెతుక్కోవడం, మీకు బైబిల్ గ్రంథంలో మ్యాపులు ఉన్నాయి. మనము లోకంలో లోక సంబంధమైన ఇటలీ ఎక్కడ ఉంది, ఆసియా ఎక్కడ ఉంది, అమెరికా ఎక్కడ ఉంది ఫోన్లో చూస్తాం, లేకపోతే పటంలో చూస్తాం. బైబిల్ పటం ఏమైనా పరిశీలిస్తామా? అక్షరాలతోనే సుమారుగా ఎక్కువ సంబంధం ఉండదు, మ్యాప్తో అసలు సంబంధమే ఉండదు. అవునా కదా? అనేకసార్లు మ్యాప్ ఎప్పుడైనా ఎవరైనా పరిశీలన చేశారా? అపోస్తలుడైన పౌలు ప్రయాణం కావచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రయాణం కావచ్చు. మ్యాప్తో పెద్ద అసలు సంబంధమే ఉండదు. దీని అక్షరాలతోనే సంబంధం మనకు ఎక్కువగా ఉండదు, మ్యాప్తో అసలు సంబంధమే ఉండదు. అయితే గాజా ప్రాంతం ఎక్కడుందనంటే ఫిలిస్తియా ప్రాంతము దగ్గర ఉంది. మీరు బాగా గమనించగలిగినట్లయితే యెహోషువ గ్రంథంలో తెలియజేస్తాడు. అష్టోదు, అష్కెలోను, గాజా ఫిలిస్తీయుల యొక్క సర్దారులు నివాసం ఉండేటటువంటి ప్రాంతము గాజా. ఈ గాజా నుంచి ఈ నపుంసకుడు ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. ఎక్కడొచ్చాడండి? మీరు స్పందిస్తే మీకు అర్థమవుతుంది అనేసి నాకు అర్థమవుతుంది, లేకపోతే అవునా డౌటే ఇది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. గాజా నుంచి ఆరాధించడానికి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు అన్నమాట. యెరూషలేంకి. ఈ గాజా నుంచి యెరూషలేముకి మధ్య ఎంత దూరం ఉంటుంది? గాజా నుంచి యెరూషలేముకి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరిలో హైయెస్ట్ దూరం ఎవరిది అని అంటే మాది. ఆరాధన కార్యక్రమం చూసుకోవడానికి సుమారుగా మా ప్రాంతం నుంచి, వాళ్ళ ప్రాంతం నుంచి అయితే 70-80 కేమ్స్ వస్తాయి. మా ప్రాంతం నుంచి అయితే ఎగ్జాక్ట్గా 60-65 కిలోమీటర్లు వస్తుంది. అక్కడి నుంచి వచ్చాము. ఈ నపుంసకుడు ఆరాధన చేయడానికి వాళ్ళ ఆరాధన టైము శనివారం, ధర్మశాస్త్ర సంబంధి కదా, వీళ్ళ ఆరాధన సమయము శనివారం. ఎక్కడ ఆరాధన చేయడానికి వచ్చాడంటే యెరూషలేముకి. గాజా నుంచి యెరూషలేంకి ఎన్ని కిలోమీటర్లు? నేను గూగుల్లో సెర్చింగ్ చేసి చూసినట్లయితే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చూపించింది. ఏదైతేనేమి సుమారుగా మనము ఆలోచన చేసినట్లయితే మీ మ్యాప్స్ దగ్గర కూడా మీరు చూసుకోండి. గాజా టు జెరూసలేం డిస్టెన్స్ మీరు సర్చింగ్ అదే కొట్టి చూసినప్పుడు ఎన్ని కేమ్స్ అన్నది సుమారుగా మీరు ఒక్కొక్కలాగా చూపిస్తూ ఉంటుంది. సుమారుగా 100 కిలోమీటర్లు అని మనం ఆలోచన చేయవచ్చు. అందులో సర్చింగ్ చేసిన దాన్ని బట్టి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆరాధన కార్యక్రమం చూసుకొని మరలా తన స్వప్రాంతానికి తిరిగి వెళ్ళేవాడు. ఈ రోజున ఈ వ్యక్తి యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకునబోయేటటువంటి పాఠం ఏమిటి అని అంటే 100 కిలోమీటర్లు ఆరాధన చేసేటటువంటి శ్రద్ధ నేడు మనలో ఎవరికైనా ఉంటున్నదా? వాస్తవానికి గమనించండి, ఆ కాలంలో ఫ్లైట్ కానీ, ట్రైన్ కానీ, బస్సులు కానీ, బైకులు కానీ లేనటువంటి ఆ ప్రాంతంలో రథము మీద ప్రయాణం చేసేటటువంటి కాలం అది. వాస్తవానికి రథం దగ్గర ప్రయాణం చేస్తూ ఉంటాడు. రథం మీద ప్రయాణం చేస్తే బైక్ అంత స్పీడ్గా వెళ్ళలేం. దారులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి. ఆ ప్రయాణములో 100 కిలోమీటర్లు జర్నీ అని అంటే ఎన్ని గంటలు పడుతుంది? సుమారుగా బైక్ మీద జర్నీ అనుకో
ఎలా చూసినా 3-4 అవర్స్, 3-4 గంటలు పడుతుంది. రథం మీద ప్రయాణం అని అంటే ఎన్ని గంటలు పట్టొచ్చు? ఒక 10 గంటలు అనుకుందాం. ఆ 10 గంటల్లో మార్గ మధ్యమములో ఎలాంటి ప్రమాదాలు ఎదురవ్వచ్చు? వాస్తవానికి అతను మంత్రి. ప్రతి పాయింట్ జాగ్రత్త గమనించండి. అతను మంత్రి. వస్త్రాలు ఎలాంటివి ఉంటాయి? మెడలో చైన్లు ఎలాంటివి ఉంటాయి? ఉంగరాలు ఎలాంటివి ఉంటాయి? లోకంలో రాజకీయ నాయకుల చేతులు చూసారా? వాచి చూస్తారా? ఎలాంటివి ఉంటాయి? అలాంటి వాటి మీద దొంగలు పడే అవకాశం ఉండదా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రంథంలో నుంచే నేను చెప్తా. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మంచి సమరయుడు అనేటటువంటి ఉపమానంలో ఎవరు చితకొడేస్తారు? ఎవరిని? ఒక వ్యక్తిని ఎవరు చితకొడేస్తారు? దొంగలు చితకొడేస్తారు. చితకొడేస్తే సమరయుడైనటువంటి వాడు అతన్ని నేడు లెక్కలో చూస్తే హాస్పిటల్ అనుకుందాం, చేర్చి వైద్యం చేయించి ఆ పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అవునా? ఆ కాలంలో దొంగలు ఉన్నారా? ప్రయాణంలో దొంగలు ఉన్నారు. ఎగ్జాంపుల్ నెంబర్ 2, సంసోను కాలంలో ఒక పొడుపు కథ. సంసోను తన యొక్క ఏమంటారంటే సంబంధం కుదిరించేటటువంటి పరిస్థితిలో ఒక పొడుపు కథ విసురుతాడు. మీరు గెలిస్తే ఇది తీసుకురండి, నేను గెలిస్తే వస్త్రాలు తీసుకొస్తా, మామూలు వస్త్రాలు కాదు, విలువైన వస్త్రాలు తీసుకొస్తానని చెప్పి ఒక ఛాలెంజ్ ఇసురుతాడు సంసోను. అవునా? ఛాలెంజ్ ఇసురిన తర్వాత ఏదో కపటోపాయం పన్ని ఆమె చేత పొడుపు కథ యొక్క భావాన్ని తెలుసుకుంటారు వాళ్ళు. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వస్త్రాలు సంసోను వాళ్ళకి అప్పగించాలి కదా. అప్పగించేటప్పుడు సంసోను ఏం చేస్తాడు? ఆ వస్త్రాలు తీసుకొని ఇచ్చేటప్పుడు ఎక్కడ దొరుకుతారో వాళ్ళని ఆపేసి అంటే మొత్తానికి వాళ్ళని దోచుకునేటటువంటి పరిస్థితి జరుగుతుంది. దోచుకొని వస్త్రాలు తీసుకొచ్చి ఆలకిస్తాడు. అందువలన వస్త్రాల మీద జరిగే దొంగతనం ఉంది, వెండి బంగారాల మీద జరిగే దొంగతనం ఉంది, రకరకాలైనటువంటి దొంగతనాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ నెంబర్ 3, ఎజ్రా గ్రంథంలో ఎజ్రా గారైనా లేకపోతే వేరే వాళ్ళైనా నెహెమ్యా అయినా బబులోను దగ్గర నుంచి యెరూషలేముకు వచ్చినప్పుడు 5 నెలల జర్నీ పడుతుంది. 5 నెలల జర్నీలో దొంగల చేతికి చిక్కకుండగా మమ్మను క్షేమంగా కాపాడి తీసుకొచ్చిన దేవునికి స్తోత్రం అని చెప్తారు వాళ్ళు. చదువుదాం ఒకసారి ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. నేను ఎక్కడి నుంచి చెబుతున్నాను ఈ విషయాలు? ప్రయాణంలో గాజా నుంచి యెరూషలేముకు ప్రయాణించేటటువంటి ప్రయాణంలో ప్రమాదాలు, ఆటంకాలు, పరిస్థితులు అనేకములు ఎదురవుతాయి. ఎదురవుతాయని తెలిసిన నపుంసకుడు ఏం చేయడు? ఆరాధించటానికి మాత్రము వెనుకడుగేసేటటువంటి వ్యక్తి కాదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుతాం. కొంతమంది యెరూషలేము నుంచి బబులోను నుంచి యెరూషలేముకు వస్తారు. వచ్చినప్పుడు బబులోను రాజు చాలా అంటే చాలా ధనాన్ని యెరూషలేము దేవాలయం కట్టడానికి వాళ్ళకి అప్పగించి ఈ ధనాన్ని, ఈ వెండి బంగారాలను జాగ్రత్తగా తీసుకెళ్ళి యెరూషలేము దేవాలయానికి ఉపయోగించండి అని చెప్తాడు. చెప్పినప్పుడు వారు ఆ వెండి బంగారములతో పాటు వస్తున్నప్పుడు దొంగలు చేతిలో పడేటటువంటి అవకాశం ఉంది. ఆ విషయం తెలియజేస్తాడు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుంచి. మరియు రాజైన అర్తాషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీయుల కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నిత్యనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున ఇజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల 9వ వచనం జాగ్రత్తగా గమనించండి. మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి. జాగ్రత్తగా గమనించండి. ఒక బ్యాచ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బబులోను నుంచి యెరూషలేముకు వస్తుంది ఒక బ్యాచ్. ఇది ఎజ్రాతో పాటు వచ్చేటటువంటి బ్యాచ్. ఈ బ్యాచ్ వస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే, అక్కడి నుంచి యెరూషలేముకు రావడానికి, బబులోను నుంచి యెరూషలేముకు రావడానికి 5 నెలల టైం పడుతుంది అనే విషయం చెబుతున్నాడు. 9వ వచనం. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశమందు బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా నున్నందున
5వ నెల మొదటి దినమున యెరూషలేం. అంటే ఎన్ని నెలలు టైం పట్టింది యెరూషలేంకి రావడానికి? 5 నెలల సమయం పట్టింది. ఈ 5 నెలల సమయంలో అనేకమైన ప్రమాదాలు జరగవచ్చు. కాపుదలు ఎవరిచ్చారు? అది కూడా చూద్దాం. 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 31వ వచనం నుంచి వాళ్ళు చెబుతున్నారు, ప్రయాణం అంతయు జరిగిన దాన్ని బట్టి వాళ్ళు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై ఆ, అహావా నది నుండి బయలుదేరగా ఆ, మా దేవుని హస్తం మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసి తిమి. అంటే ఏం చెబుతున్నాడనంటే, శత్రువులు ఉంటారు, దొంగలు ఉంటారు, దోచుకునేవారు ఉంటారు, అనేక వివిధ పరిస్థితులు కలిగినటువంటి వారు ఉంటారు. నేడైనా నాడైనా సిచ్యువేషన్ అనేది ప్రయాణంలో ఎక్కడ ఏమి ఎలాగూ జరుగుద్దో, ఎవరి చేత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలిసినా తెలీదు. అందువలన ఈ నపుంసకుడు సుమారుగా 100 కిలోమీటర్లు 10 గంటలు కావచ్చును, లేకపోతే ఎన్ని గంటలైనా కావచ్చును ప్రయాణం చేసేటప్పుడు తన వస్త్రాలను బట్టి, తన యొక్క వెండి బంగారాలు అలంకరించుకున్న దాన్ని బట్టి ప్రమాదం ఉంటుందా ఉండదా? ఉంటుంది. అందువలన ప్రమాదం ఉంటుందని తెలిసి ఆరాధించడానికి వెనుకడుగేసేవాడా? లేదు. నెంబర్ 1. నెంబర్ 2, దూరమని చెప్పి ఆరాధనకి వెనుకడుగేసేవాడా? లేదు. మనం ఏం ఎంచుతామనంటే, 1 పిల్లల్ని బరువుగా ఎంచుతాం. ఒక కూడికకి వెళ్ళాలి అని అంటే పక్క ఇంటికి కూడికి వెళ్ళడానికైనా సరే పిల్లలు కదండి, అవునా కదా? సాధారణంగా వచ్చే డైలాగ్ ఇది. బ్యాంక్ బ్యాలెన్సింగ్ ఒక 50,000 పడ్డాయి, అర్జెంటుగా వెళ్ళి తీసేయాలి. పిల్లలు అంటామా? ప్రస్తుతం వ్యవసాయ పని చేస్తూ ఉన్నాం, పని మానేసుకోవడానికి పిల్లలు అంటామా? అనం. మనము దేని మీద అయితే ప్రేమ కలిగి మక్కువ కలిగి చేయటానికి సిద్ధపడుతూ ఉంటామో దానికి ఏది కూడా ఆటంకం రాదు. మనకి ఏదైతే తేలిక సులుకైనటువంటి భావన ఉంటుందో దాని మీద ఏముంటుందని అంటే శ్రద్ధ ఉండదు, తెగింపు ఉండదు. శ్రద్ధ ఉండదు. ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురైనా ఆ చేసేటటువంటి పని మీద ప్రేమ ఉంటే, శ్రద్ధ ఉంటే మనుషుడు తెగించి ముందుకెళ్తాడు. అలాంటి మనుషుడు నపుంసకుడు మనకు పాఠము కాదా? అందువల్ల దూరమైన భారమైన ఆ మనుషుడు ఆరాధించటానికి గాజా నుంచి ఎన్ని కిలోమీటర్లైనా కానీ రథం మీద ప్రయాణం చేసేటటువంటి వాడు గాజా ప్రాంతీయుడు. మూడో సంగతి ఏమిటి, 4వ సంగతి ఏమిటి అని అంటే, ఇతను ఒక యూదుడు, భక్తిపరుడైన యూదుడు. జాగ్రత్త గమనించండి. భక్తిపరుడైన యూదుడు. ఎలా చెప్పగలుగుతున్నావు? ఆరాధించడానికి ఎవరు వెళ్తారండి? యెరూషలేముకు ఆరాధించడానికి ఎవరు వెళ్తారు? ధర్మశాస్త్రం ప్రకారంగా, యోహాను సువార్త 4:20 ప్రకారంగా మా పితరులు ఈ కొండ మీద ఆరాధన చేస్తూ ఉంటారు, కానీ మీరు మాత్రం ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంది అంటారు యూదులు. చూడండి ఒకసారి 26వ వచనం, 27వ వచనం. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన అపోస్తల కార్యములు అనమాట. అపోస్తల కార్యములు 8:27వ వచనం. ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ధర్మశాస్త్రం ప్రకారంగా 1 శనివారం ఆరాధన చేసేవాళ్ళు, 2 ఆరాధన ఎక్కడ చేయాలి? ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు, యెరూషలేముకి చేయాలి. పండగ అయినా, ఆరాధన అయినా, బలి అర్పణ అయినా యెరూషలేముకి చేయాలి. ద్వితీయోపదేశకాండం 12 వచనాల ప్రకారంగా, 12వ వచనం ప్రకారంగా ఎక్కడ పడితే అక్కడ కనిపించే ప్రతి స్థలాన్న ఆరాధన కార్యక్రమం చేయడానికి, బలి అర్పించడానికి వీల్లేదు సుమి అన్నాడు. అందువల్ల యూదుడు అనేటటువంటి విషయము, ఈ నపుంసకుడు యూదుడు అనేటటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. 1 వ్యక్తి పేరు చెప్పలేదు, అయిననేమి నపుంసకుడు. 2 నపుంసకుని ఉద్యోగం ఏంటి? ఆర్థిక శాఖ మంత్రి, ధనాగారం అంతటిని చూసుకునేవాడు. 2 ప్రాంతం చెప్పాడు, గాజా ప్రాంతంలో పనిచేస్తున్నాడు. 4 భక్తిపరుడు,
ఈ 4 పాయింట్స్ని ఆధారం చేసుకొని మనం ఒక సంగతి ఆలోచన చేయొచ్చు. ఆ వ్యక్తి ఏ స్థితి కలిగిన వాడో, ఏ ఉద్యోగం చేస్తున్నాడో, ఏ ప్రాంతానికి చెందినవాడో, ఎలాంటి వాడో, ఈ 4 పాయింట్లను ఆధారం చేసుకొని మనం ఒక సంగతి ఆలోచన చేయొచ్చు. ఏమిటి అనంటే, ఈ సంగతులన్నీ కూడా నపుంసకుడు తన కోసం తాను చెప్పుకుంటున్నాడా? ఇక్కడ మరెవరు చెబుతున్నారు? గ్రంథము చెబుతుంది. ఈ గ్రంథము రాయించింది ఎవరు? దేవుడు రాయించాడు. అంటే ఒక నపుంసకుని కోసము ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ బాగా ఆలోచన చేయండి. ఒక వ్యక్తి కోసం దేవుడు చెబుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏ స్థితి కలిగిన వాడో దేవునికి తెలుసు. 2, ఏ ఉద్యోగం చేస్తున్నాడో దేవునికి తెలుసు. 3, ఏ ప్రాంతానికి చెందినవాడో దేవునికి తెలుసు. 4, భక్తిపరుడా భక్తిహీనుడా, ప్రయాస కలిగినవాడా లేదా ఎవరికి తెలుసు. అందువల్ల పాయింట్ మనం ఏమో ఆలోచన చేయవచ్చు అంటే, దేవునికి సమస్తము తెలుసు. అవునా కదా? దేవునికి సమస్తం తెలుసు. ఆ పాయింట్ మనం ఆలోచన చేయొచ్చు. నేడు తల్లికి తెలియకుండా కూతురు, తల్లిదండ్రులకు తెలియకుండా కొడుకు, భర్తకు తెలియకుండా భార్య, లేకపోతే భార్యకు తెలియకుండా భర్త అనేకసార్లు రహస్యమైన ప్రయాణాలు చేస్తుంటామా చేయమా? ఇంట్లో ఒక సమాధానం చెప్పి లోపల ఒక ఉద్దేశం పెట్టుకొని అనేకమైన ప్రయాణాలు చేస్తుంటామా చేయమా? అందువలన మనం ఏం ఆలోచన చేయాలనంటే, మన గూర్చి సమస్తము ఎవరికి తెలుసు అనంటే దేవునికి తెలుసు. 139వ కీర్తనలో చెప్పినట్లుగా, నువ్వు కూర్చోవడం తెలుసు, నువ్వు నిల్చోవడం తెలుసు, నువ్వు పడుకోవడం తెలుసు, నువ్వు ప్రయాణం చేయడం తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావు అది మొత్తం తెలుసు. సమస్తము ఎరిగినటువంటి దేవుని చేతుల్లో తప్పించుకోవడము సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఇది ప్రతిసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి సమస్తం తెలుసు. లోపల ఏ ఉద్దేశం పెట్టుకుని ప్రయాణాలు చేస్తున్నామో దేవునికి సమస్తం తెలుసు. నపుంసకుడు ఏ ఉద్దేశం కలిగి ప్రయాణం చేస్తున్నాడు? దేవుని ఆజ్ఞను అనుసరించాలి, ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకోవాలి. ఆయన ఉద్దేశాలు తెలుసు, ఆయన ఉద్యోగం తెలుసు, ఆయన ప్రాంతం తెలుసు, సమస్తం తెలుసు ఆయనకి. కంటిని నిర్మించిన దేవుడు చూస్తుంటాడు. చెవిని కలుగజేసిన దేవుడు మన మాటలు, మన ఆలోచనలు, హృదయ అంతరంగంలో ఏం ఆలోచన చేస్తున్నావు మొత్తం తెలుసు ఆయనకి. నువ్వు తల్లిదండ్రుల దగ్గర అబద్ధం ఆడొచ్చు, రకరకాలుగా బయట పైన సగం నిజం చెప్పి లోపల పూర్తి ఉద్దేశాలు కలిగి ఉండి నువ్వు రకరకాలు చేయొచ్చు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, సమస్తం ఎరిగిన దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చదువులు చదువుతున్నా, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, నీ ఉద్దేశం ఏమై ఉంది మనుషులకి తెలియకపోవచ్చు, పైన ఉన్నవాడికి తేటగా తెలుసు. దానిని బట్టియే నీకు తీర్పు ఉంటుంది. జాగ్రత్త, దాన్ని బట్టి తీర్పు ఉంటుంది. ఈ 4 పాయింట్లను బట్టి దేవునికి సమస్తము తెలుసు. దేవునికి సమస్తం తెలుసు. నువ్వు ఆరాధన కోసం ప్రయాసపడేవాడివా? కూటం కోసం ప్రయాసపడేవాడివా? కూడిక కోసం, ఆత్మ సంబంధం జీవితం కోసం ప్రయాసపడేవాడివా? మనుషులకు నేను ఇలాంటివాన్ని చెప్పుకోనక్కర్లా. ఒరిజినల్ స్టేట్మెంట్ పరలోకమందున దేవుడు చెబుతాడు. కొర్నేలు కోసం చెప్పేటప్పుడు కూడా భక్తిపరుడు, దాన ధర్మాలు చేసేవాడు, తన కుటుంబం అంతట్లో ప్రార్థనపూర్వకమైనటువంటి వాడు. భక్తి పరులలో కలిగి ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి అని అంటే, వాళ్ళు భారము దూరం అని ఎంచరు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, భౌతిక సంబంధం ఒక ఎగ్జాంపుల్. గడ్డిబందలో సహోదరులు రాంబాబు గారికి పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు వాళ్ళ ఊరేమో వచ్చేసి బల్పం కోరుకుంట సైడ్ అనమాట. జాగ్రత్త గమనించండి. ఎగ్జాంపుల్, దూరము భారము అని ఎప్పుడు ఎంచమనంటే, ఇష్టం ఉన్నప్పుడు దూరం భారం ఎంచమండి. ఇష్టం ఎప్పుడైతే లేదో ఇక్కడ నుంచి అక్కడ అడుగేయడానికే కూడా కునుకుతాం. సహోదరులు రాంబాబు గారికి వివాహమైనటువంటి సమయంలో బల్పం కోరుకున్న సైడ్ అమ్మాయి రామ్ గారు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రాంతాలు చూసుకున్నారో లేదో తెలియదు. ఏం జరిగిందనంటే, వివాహం రోజు అమ్మాయి ఉన్న చోట మ్యారేజ్ అయ్యింది. అమ్మాయిని తీసుకొచ్చారు గడ్డిబందకి. గడ్డిబంద మీలో ఎవరు వెళ్ళి ఉంటారో నాకైతే తెలియదు. గొయ్యి కింద దిగిపోవాలి నడకతో. బైక్తో వెళ్తే కిందకి వెళ్ళిపోతామో మీదకే వెళ్ళిపోతామో తెలియదు.
చాలామంది ఆ ఊరు వాళ్ళే రోడ్డు కింద పడిపోతే బైకులు ఆల మీద పడ్డ పరిస్థితులు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. కానీ బతికి బయటపడి క్షేమంగానే ఉన్నారు. ఆ ఎఫెక్ట్ మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు చాలామందికి చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఆ ప్రయాణంలో ఒక ఆమెకు ఏఎస్ బండి, పెద్ద బండి, పుట్రెస్ట్ ఇరిగిపోయి కాలుకు దూరిపోయింది. పుట్రెస్ట్ ఆరాధనకు ప్రయాణం చేసేటప్పుడు చూసి నేను చాలా బాధపడ్డాను. అలాంటి భయంకరమైన రోడ్డు, అలాంటి భయంకరమైనటువంటి రోడ్లో ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ అయ్యిందనుకో, అంబులెన్స్ ఎక్కడ వెళ్తుంది? ఓకే, ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్ళాం. డెలివరీ అయ్యింది. ఒక 2-3 డేస్లో మళ్ళా ఇంటికి తీసుకెళ్ళాలి. ఎలా వెళ్తారు? నడక ఎలా ఉంటుంది? పరిస్థితి ఎలాగుంటుంది? అందువలన ఈ సిచ్యువేషన్స్ మొత్తం కూడా ఆ పెళ్ళికి వచ్చినటువంటి వాళ్ళందరూ బుర్రలు బాధేసుకుంటున్నారు అనమాట. ఇంత దూరం ఎవడే నీకు రమ్మన్నాడు? నేనైతే వలను వాడు ఎలాంటి వాడైనా కానీ నేను చేసుకోను అని చెప్పేసి చాలామంది విషయాలు చెబుతున్నారు. అమ్మాయి అన్నమాట ఒకటే, ఇష్టపడ్డాను కదా, ఇష్టపడిన దాని ముందు కష్టము కళ్ళ ముందు కనబడలేదు అన్నది. నేను చెప్పే సమాచారము ఫేక్ అయితే సహోదరులను ఫోన్ చేసి కనుక్కోండి. ఇష్టపడిన దాని ముందు కష్టం కనబడదు. అందువల్ల ఆరాధన విషయంలో, దేవుని విషయంలో, భక్తి విషయంలో నీకు ప్రేమ శ్రద్ధ ఉంటే దూరం భారం కష్టం ఉండదు. అందువలన అది ఆలోచించే. రైట్, దేవునికి సమస్తము తెలుసు. ఆ సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంకా కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. 28వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి యెరూషలేంకి వచ్చాడు, ఆరాధన చూసుకున్నాడు. మళ్ళా తిరిగి రిటర్న్ అవ్వి ఎక్కడికి వెళ్తున్నాడు? గాజాకి వెళ్తున్నాడు. గాజాకి వెళ్తున్నాడు. ఆరాధన మొత్తం మేము కూడా మా ఊరి నుంచి వచ్చాము. ఆరాధన చూసుకొని ఎక్కడికి వెళ్తాం? మా ఊరికే వెళ్తాం. పక్క ఊరికి ఏమైనా వెళ్తామా? ఒకవేళ పని ఉంటేనే వెళ్తాంలేండి. మా విలేజ్కే వెళ్తాం. అలాగున నపుంసకుడు కూడా గాజాకి ప్రయాణం అయిపోతున్నాడు. అయిపోతూ చూడండి ఒకసారి 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి, రథం మీద ఏం చేశాడు? కూర్చున్నాడు. తోలుతున్నాడా? జాగ్రత్త గమనించండి. కూర్చున్నాడు అంటే తోలేవాడు ఒకడు ఉన్నాడా లేడా? మంత్రిగా ఇక్కడ తోలేవాడు కనబడకపోయినా తను చేసే పనిని బట్టి ఆల్రెడీ తోలేవాడు ఒకడో ఇద్దరో ఎంతమంది మొత్తానికి ఉన్నారు రథం దగ్గర. దానికి తోడుగా మంత్రి. ఎవరు రారా తోడు? ఏ సెక్యూరిటీ ఉండదా? ఉంటుంది. రథం మీద కూర్చున్నాడు. కూర్చొని కాలయాపన చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? మనం అనేకసార్లు ఫోన్ ఎక్కడ ఉపయోగించాలనంటే ఆరాధనలో కాదు, ప్రయాణాల్లో బైబిల్ చదవడానికి ఫోన్ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. చీకటి వెలుగులేని పరిస్థితి ఉన్నప్పుడు ఫోన్ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఏది ఉపయోగించాలో తెలియదు, ఉపయోగిస్తూ ఉంటాం నాన్ స్టాప్గా. ఈ నపుంసకుడు ఏం చేసేవాడు కాదనంటే 5వ పాయింట్, కాలయాపన చేసేవాడు కాదు, చేయువాడు కాదు. ఏం చేస్తున్నాడు అనంటే గ్రంథం చదువుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి, గ్రంథం చదువుతున్నాడు. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా, కొలస్సీ 4:5 వచనం ప్రకారంగా సమయమును పోనీయక అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వల్ల నడుచుకోమని చెప్పాడు. ప్రతి సమయము చాలా ప్రాముఖ్యమైనది. గడిచిపోయిన ఒక సెకండ్ అయినా నువ్వు కొనుక్కోలేమనేసి మనకు తెలిసినా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎగ్జామ్స్ దగ్గర వచ్చేదాకా, అపాయం మన దగ్గరికి వచ్చేదాకా తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకునొచ్చు, ఇష్టానుసారంగా ఉంటాం. జలప్రలయంలో అలాగే చేశారు. క్రీస్తు ప్రభు రాకడలో సహితము ఇలాగే కాలయాపన చేస్తూ ఉంటాం. కాలయాపన చేసేవాడు కాదు భక్తిపరుడు. నేడు నేను భక్తిపరులమైతే కాలయాపన చేసేవారముగా ఉండకూడదు. గ్రంథాన్ని చదవండి, కీర్తనలు ప్రాక్టీస్ చేయండి. మీకు తెలియకపోతే ఫోన్ చేసి ఇది సంగతి ఏంటి డిస్కషన్ చేయండి. భౌతిక సంబంధమైన ఈ కడుపు కొరకే కూటి కొరకు కోటి విద్యలు అన్నాడు లోకంలో.
దీని కొరకే సంవత్సరాలు బస్తాలు తినేస్తూ తిరిగేస్తూ మొత్తం కష్టపడిపోతూ ఉంటాం. నిత్యము పరలోకమందున దేవునితో యుగ యుగాలు జీవించడానికి ఏం సంపాదిస్తున్నాం, ఏం ప్రయాసపడుతున్నాం, ఎంత? అందువలన ఆలోచన చేద్దాం. సమయాన్ని పోనిచ్చేవాడు కాదు భక్తిపరుడు నపుంసకుడు. తర్వాత 29వ వచనం, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథం దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, ఎవరు చదువుతున్నారు యెషయా గ్రంథాన్ని? జాగ్రత్తగా గుర్తు చెప్పండి, ఎవరు చదువుతున్నారు? నపుంసకుడు రథం దగ్గర కూర్చొని యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతూ ఉంటే ఎవరు విన్నారు? ఫిలిప్పు విన్నాడు. అక్కడికి వెళ్ళినటువంటి సువార్తికుడు ఫిలిప్పు విన్నాడు. ఫిలిప్పు విన్న తర్వాత ఏం ప్రశ్న అడిగాడంటే, నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అని అడిగాడు. ఇక్కడ ఒకసారి ఆగి ఆలోచన చేద్దాం. మంత్రి భౌతిక సంబంధంగా ఒక హోదాకి సంబంధించిన వాడు, గొప్పవాడు. ఫిలిప్పు సాధారణమైన ఒక సేవకుడు. వచ్చాడు, నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అని అడిగితే ఎన్ని రకాల ఫీలింగ్స్ వస్తాయి చెప్పండి ఒకసారి. ఉదాహరణకి ఒక సేవకుని ఇక్కడ పిలవండి, చదువుతున్నాడు, నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అని అడిగాను అనుకో, ఎన్ని ఫీలింగ్స్ వస్తాయి చెప్పండి ఒకసారి. ఒక గొప్ప హోదాలో ఉన్నటువంటి వాడికి ఎన్ని ఫీలింగ్స్ వస్తాయో. నాకు చిన్న చూపు చూస్తావా? ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, రథము నడిపేవాడు ఒకడున్నాడు. మంత్రికి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా రథాన్ని నడిపేవాడు ఒకడున్నాడు. ఒక హోదాలో ఉన్నటువంటి వాడికి వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ, అంత ఎందుకండి, నేనున్నాను అనుకుందాం, మీలో ఎవరైనా ఒక జ్ఞానవంతులు కానీ లేకపోతే ఏదో ఒకటి క్వశ్చన్ అడిగారు అనుకో, నాకు తెలియదండి అని నేను చెప్పాను అనుకో, కింద ఉన్న వాళ్ళు నన్ను ఎలా చూస్తారు? తక్కువ చూపు చూడరా? తగ్గించబడనా? నేను గర్వించేదానికి అవకాశం ఉందా లేదా? నాకు తెలీదా? నా వయసు ఏంటి, నీ వయసు ఏంటి? నన్ను అడుగుతావా? నువ్వు నిన్న మొన్న నమ్ముకున్నావు, నేను ఎప్పటి నుంచి క్రైస్తవుడిని తెలిసినా? ఎన్ని రకాలు ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అనేక సంగతులు. మనకెవరైనా ప్రశ్న అడిగితే లేకపోతే ఏదో ఒకటి చెప్పినా మనము తీసుకునే విధానము సాత్వికముగా తీసుకోవాలి, నిదానంగా తీసుకోవాలి, అర్థం చేసుకొని తీసుకోవాలి. అర్థం చేసుకోవాలి ప్రతి విషయాన్ని. సైతం అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి, అనుమానించే అవకాశాలు ఉంటాయి. నన్ను తక్కువ చూపు చూస్తున్నాడు, రకరకాలైన భావాలు వస్తాయి. అర్థం చేసుకోవాలి, అప్పుడే కంగారు పడకూడదు. వినినంతనే వేగిర పడక అన్నాడు ఒక కవి. అర్థం చేసుకోవాలి. నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఈయన ఎలా తీసుకుంటాడు? భక్తిపరుడు ఏం చేస్తాడంటే యథార్థంగా ఉంటాడు. తనకు తెలిస్తే తెలుసు అని చెప్తాడు, తనకు తెలియకపోతే తెలియదని చెప్తాడు. 6వ పాయింట్, భక్తిపరుడు ఎలాగుంటాడనంటే యథార్థంగా ఉంటాడు. యథార్థంగా ఉంటాడు. భక్తిపరుడు యథార్థంగా ఉంటాడు. తెలియకపోయినా నాకు అడిగేసేటంతా గొప్పవాడు అయిపోయావా, పెద్దవాడు అయిపోయావా, ఎన్నెన్నే అనేదానికి అవకాశాలు ఉన్నాయండి. యథార్థంగా ఉంటాడు. 2, భక్తిపరుడు ఏం చేస్తాడనంటే తాను కలిగి ఉన్న దాన్ని బట్టి, తనకు తెలిసిన దాన్ని బట్టి, తెలియని దాన్ని బట్టి ఏం చెప్తున్నాడో చూద్దాం. 29వ వచనం 30, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడంటే ఎవరు? నపుంసకుడు. అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి, అంటే ఏం చెబుతున్నాడు? నాయనా, నాకెవరైనా వివరించి చెప్పేవారు ఉంటేనే నాకు తెలుస్తుంది, లేకపోతే నేను ఎలాగూ గ్రహించగలను? ఒక రథమును నడిపే డ్రైవర్ ఉన్నాడు, అతడు వినే అవకాశం ఉంది. అరే, మా మంత్రికి ఇది కూడా తెలీదా? చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు కదా, ఇది కూడా తెలీదా? తగ్గించబడే అవకాశం ఉందా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, భక్తిపరుడు తన్ను తాను యథార్థంగా ఉంటాడు, తన్ను తాను తగ్గించుకుంటాడు.
తనకు తెలిస్తే తెలుసు అంటాడు, తెలియకపోతే తెలియదు అంటాడు. తెలీదు అని చెప్పినంత మాత్రాన నేను తగ్గిపోతానని చెప్పి గర్వించాడు, అతిశయించాడు. తను తాను తగ్గించుకుంటాడు భక్తిపరుడు. రథం నడిపేవాడు దృష్టికి నేను హీనంగా కనబడినా పర్వాలేదు, నేను యథార్థంగా ఉండాలి, నాకు త్రోవ చూపేవాడు ఉండాలి. వాడండి భక్తిపరుడు. తన్ను తాను తగ్గించుకుంటాడు. 7వ సంగతి, తన్ను తాను తగ్గించుకుంటాడు. తగ్గించుకోవు ఏం భక్తిపరుడు? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనేటటువంటి ప్రభు యొక్క ఉపదేశానికి ఎంతమంది లోబడుతున్నావు? ఎంతమంది లోబడుతున్నారు? తగ్గించుకోము. అందువల్ల ఆ భక్తిపరుడు తగ్గించుకుంటాడు. ఏం చెప్పాడంటే, ఎవరైనా నాకు మార్గము చూపించకుంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, భక్తిపరులైనటువంటి వానికి పరలోకమందున దేవుడు సత్యమైన మార్గాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు. కీర్తనల గ్రంథం 25:12 ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం, మార్గాన్ని నాకు ఎవరైనా చూపకుంటే అని భక్తిపరుడు అడిగాడు. భక్తిపరులకు మార్గం చూపించబడుతుంది. భక్తిపరులకు సత్య మార్గం చూపబడుతుంది. కీర్తనలు 25:12, యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసినటువంటి మార్గమును దేవుడు వానికి బోధిస్తాడు. ఎవరి ద్వారానైనా అవకాశ ద్వారం తెరుస్తాడు. నువ్వు భక్తిపరుడుగా మొట్టమొదటిగా ఉంటే సత్యమైన మార్గము నీ దాకా తీసుకొచ్చేటటువంటి బాధ్యత ఆయనది. నువ్వు భక్తిపరుడుగానే ఉండటానికి సిద్ధపడవు, ఏ మార్గాన్ని నీ దగ్గరికి తీసుకురావాలా? అందువల్ల అనేకమైన లక్షణాలు, కొన్ని కాదు. అపోస్తల కార్యాలకు వచ్చేద్దాం. 32వ వచనం చూడండి. 8:32. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. ఏ అధ్యాయం చదువుతున్నాడు? నపుంసకుడు ఏ అధ్యాయం చదువుతున్నాడు? యెషయా గ్రంథమే చదువుతున్నాడు. ఏ అధ్యాయం చదువుతున్నాడు? 53వ అధ్యాయం. 53వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఉంటాయి. కొన్ని అక్కడివి ఇక్కడ తీసుకున్నాడు. చూడండి ఒకసారి 53వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథం. ఈ విషయాలు అందులో ఉన్నాయి లేదో కనబడుతుంది. 7వ వచనం చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అందువలన నపుంసకుడు ఏ అధ్యాయం చదువుతున్నాడు? 53వ అధ్యాయము చదువుతున్నాడు. 53వ అధ్యాయం చదువుతున్నప్పుడు సంగతులు తనకు అర్థం కాలేదు. నపుంసకుడు ఆ సంగతులు వివరించడం జరిగింది. 34వ వచనం చూడండి. కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తాయి, లక్షణాలు. 34వ వచనం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 34వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవను గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగాను. ఇక్కడ మనకు కనబడే అద్భుతమైన లక్షణం ఏంటంటే, భక్తిపరుడు నేర్చుకునే శ్రద్ధ కలిగిన వాడుగా ఉంటాడు. 34వ వచనంలో చాలా ఆతృతగా నేర్చుకుంటున్నాడు. ఎవరి కోసం చెప్తున్నాడు భక్తిపరుడు? యెషయా గారు 53వ అధ్యాయంలో ఎవరి కోసం చెబుతున్నాడు? తన కోసం తాను చెప్పుకుంటున్నాడా, లేకపోతే వేరొకరి కోసం చెబుతున్నాడా? అడిగి నేర్చుకుంటాడు. అనేకసార్లు విజయ్ నాకు ఫోన్ చేస్తూ ఆయన చదువుతున్నటువంటి అధ్యాయంలో అనే నాకు ఇది అర్థం కాలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. భక్తిపరుల యొక్క లక్షణం ఏంటంటే, ఫోన్ చేసైనా లేకపోతే తమకు తెలిసిన సహోదరుల దగ్గర అడిగి నేర్చుకుంటారు భక్తిపరులు. నపుంసకుడు ఆర్థిక శాఖ మంత్రి, చిన్నవాడని చిన్న చూపు చూడడు. ఎంత హోదాలో ఉన్నా తగ్గించుకొని సేవకుని అడిగి నేర్చుకుంటారు. భక్తిపరులు తామును స్టేజీలు దిగి కొన్ని అడుగుల కింద దిగి 34వ వచనం అది చెప్తుంది.
9వ పాయింట్గా గ్రంథం నేర్చుకునే శ్రద్ధ గలవాడు తర్వాత 35వ వచనం, అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించాను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. ఇక్కడ కొన్ని బైబిల్స్ దగ్గర ఒక పదం ఉంటుంది, కొన్ని బైబిల్స్ దగ్గర మిస్ అయింది. ఇది ఏమిటి ఆ పదం? నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల పొందవచ్చునని అతడు చెప్పెను అనేటటువంటి పదము ఈ వచనాల దగ్గరలో మధ్యలో యాడింగ్ ఉంటుంది. కానీ కొన్ని బైబిల్స్ దగ్గర ఏం చేయబడిందనంటే అక్కడ సింపుల్గా పుట్ నోట్ ఇచ్చేసాడు. కొన్ని బైబిల్స్ దగ్గర పైనే ఉంటుంది, కొన్ని బైబిల్స్ దగ్గర కింద ఇచ్చేసాడు. అలా ఎన్ని ఎగిరిపోతున్నాయో. రైట్. 36, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. అక్కడ పుట్నోట్ ఇచ్చాడు. అప్పుడు ఏం చెప్పాడు పుట్నోట్లో? నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినట్లా నువ్వు పొందవచ్చు అని చెప్పాడు. పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిస్మం ఇచ్చాను అని చెప్పాడు. బాప్తిస్మం పొందాలనంటే మార్పు చెందాలి, మనసు మార్చుకున్నాడు. 10వ సంగతి, మారు మనసు చెందాడు. మారు మనసు పొందెను. మారు మనసు పొందడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. 1, వినాలి, వెంటనే కదా విశ్వాసం వస్తుంది, వినాలి. 2, విశ్వసించాలి. 3, మారు మనసు పొందాలి. 4, ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తు వారు నిజంగా తిరిగి లేచారు, చనిపోయి తిరిగి లేచారు. ఈ బాప్తిస్మం ద్వారా నేను కూడా నూతన జీవం పొందుకుంటాను, చనిపోయిన తర్వాత బ్రతుకుంది, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. ఒప్పుకోవాలి. 5వ సంగతి, బాప్తిస్మం పొందాలి. మనం ఏం చూస్తూ ఉంటామంటే ఈ నపుంసకుడు మారుమనసు పొంది బాప్తిస్మం పొందాడంటే విన్నాడు, విశ్వసించాడు, మారుమనసు పొందాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకున్నాడు, బాప్తిస్మం పొందాడు. మనకి ఇవన్నీ అర్థం అవుతాయి. మనుషుడు మార్పు చెందాల్సిన అవసరం ఉంది. మారుమనసు చెందాలి. మారుమనసు పొంది సంగతులు విన్న తర్వాత మారుమనసు చెంది బాప్తిస్మం పొందాలి. అది గ్రంథం చెబుతుంది. తర్వాత ఈయన రక్షణ పొందిన తర్వాత రక్షణలో ఆనందించాడు అని ఉంటుంది. చూడండి ఒకసారి 39వ వచనం, వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ పిలుపును కొనిపోయాను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. రక్షణ పొందినటువంటి వారు సంతోషించారు. సంతోషించుచు నపుంసకుడు తన మార్గాన్ని వెళ్ళిపోయాడంట. ఇంకొక సంగతి ఏమిటంటే ఇక్కడ బాప్తిస్మం తీసుకున్నాడు కదా నపుంసకుడు, ఎక్కడ తీసుకున్నాడు? నీళ్ళలో. ఎక్కడ తీసుకున్నాడు? నీళ్ళలో. అనేక మంది నీళ్ళు లేకుండగా చిలకరిస్తుంటారు. అది అంగీకరించబడుతుందా? ఇక్కడ ఎలాగిచ్చాడు బాప్తిస్మం? అనేక మంది దీపం వెలిగిస్తారు, ఇది బాప్తిస్మం అయిపోయింది అంటారు. అంగీకరించబడుతుందా? అనేక మంది జెండా ఇలా కట్టి జెండా కింద నుంచి పంపిస్తూ ఉంటారు. బాప్తిస్మం ఎలా తీసుకోవాలనంటే నీళ్ళలో కంప్లీట్గా సమాధి చేయబడిలాగున ముంచబడి లేపాలి, ముంచి లేపాలి. అందువల్ల పిలుపు యొక్క జీవితంలో నుంచి ప్రతి మనిషి కోసము పరలోకమందున దేవుడు సమస్తం తెలిసినవాడుగా ఉన్నాడు. అందువల్ల మనము ఎలాంటి పడితే అలాంటి వేషాలు వేస్తాను అని అంటే తప్పించుకోలేము అన్నది చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఎలాంటి పడితే అలాంటి వేషాలు వేస్తామని అంటే తీర్పు ఉంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా, 11వ అధ్యాయంలో చెప్పినట్లుగా, యవనస్తుడా నీ ఇష్టం, నీకు స్వాతంత్రం ఉంది, ఎలా ప్రవర్తిస్తావు అలా ప్రవర్తించు. యవనులనే కాదు, వృద్ధులు కూడా ఎలాగైనా ప్రవర్తించు, నీ ఇష్టమే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, తీర్పు ఉందన్న సంగతి మాత్రం మర్చిపోకు అన్నాడు.
2 కొరింథీ 5:10 చెప్పాడు, తాను జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైన సరే లెక్కలోనికి వస్తాయన్నాడు. వివాహమైన వాళ్ళ కోసం చెప్పాడు మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో, భార్యగా అన్యాయంగా ప్రవర్తించిన, భర్తగా అన్యాయంగా ప్రవర్తించిన తీర్పు ఉంది అని చెప్పాడు. వ్యభిచారం చేసిన తీర్పు ఉందని చెప్పాడు. జాగ్రత్త ఉంచిన లెక్కలు ఉందని చెప్పాడు. ఆరాధన కార్యక్రమం సరిగ్గా పాలు పొందకపోయినా తీర్పు ఉందని చెప్పాడు. ప్రతి విషయం లెక్కలో తీసుకుంటాడు. మన మాటలు సైతం లెక్కలో తీసుకుంటాడు. ఎక్కడ? మత్తయి 12:36 ప్రతిదీ లెక్కలో తీసుకుంటాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. ఆయన చెవులు ఎంత గొప్పవి అని అంటే, హేబేలు రక్తం మూర పెడితే వినగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. హేబేలు రక్తం మూర పెట్టింది, విన్నాడా? విన్నాను అని చెప్పాడు. నువ్వు చెవిలో గుసగుసలాడుతావు, వింటాడా? వింటాడు. నువ్వు నోటి నుంచి బయటికి రాకముందే నీ ఆలోచన ఆయనకు తెలుసు. 139వ కీర్తనకు సంపూర్ణంగా చదవండి. అందువల్ల మన కోసం సమస్తం తెలుసు దేవునికి, తప్పించుకోలేం. 5, కాలయాపన చేయడు భక్తిపరుడు. కాలయాపన చేయడు, గ్రంథం చదువుతాడు. యథార్థంగా ఉంటాడు భక్తిపరుడు. తన్ను తాను తగ్గించుకుంటాడు. భక్తిపరులకు సత్యమైన మార్గము బోధించబడుతుంది. అది దేవుని బాధ్యత. గ్రంథము నేర్చుకునే శ్రద్ధ కలిగిన వాడు భక్తిపరుడు. మారు మనసు పొందుతాడు. బాప్తిస్మం పొందని వాళ్ళు కాదు మారు మనసు, బాప్తిస్మం పొందిన వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. ఆయా జీవిత లక్షణాల విషయంలో చిన్న చిన్న తడబాట్లు జరుగుతూ ఉంటాయి. ఇది తప్పు అని తెలిసిన తర్వాత, నేను ఇలాగ ఉండకూడదు, ఇది వాక్యానుసారంగా క్రమం కాదు అని తెలిసిన తర్వాత మార్చుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆరాధన విషయంలో ప్రయాస కలిగిన వాడు, ఆజ్ఞను అనుసరించే విషయంలో ప్రయాస కలిగిన వాడు, ఇలాగ అనేకమైన లక్షణాలు ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే కనబడుతాయి. అందువల్ల నపుంసకుని యొక్క జీవితములో నుంచి, ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణాల్లో నుంచి అనేకమైన సంగతులు మనం ఆలోచన చేయవచ్చు. నపుంసకుడు భక్తిపరుడు, ఇది మనుషులు ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, దేవుడే స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్. మనం అంటే పైన చూసి చాలా మంచివారు అని అంటాం. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం కాపురం చేస్తే వస్తుంది భాగవతం. ఈ భక్తిపరుడైన నపుంసకుని యొక్క జీవితంలోంచి అనేక లక్షణాలు మనం ఆలోచన చేసాం. మనలో ఒకవేళ లోటుపాట్లు ఉన్నట్లయితే ఈ లక్షణాల నుంచి సవరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని మీకు అందరికీ హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధతో ఓపికతో విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు.